డిసెంబర్ నెల 26 నుండి 30 వరకు బెంగళూరు హిల్టన్ హోటల్లో జరిగిన జాతీయ సదస్సులో 2024 కొత్త సంవత్సరం సంబంధించిన ఎలక్షన్లో ఏకగ్రీవంగా జేసీ రాకేష్ శర్మ అధ్యక్షుడిగా మరియు సహా అధ్యక్షునిగా వరంగల్ వాసి అయిన జేసీ రమేష్ దరిగల ఎన్నుకోవడం హర్షణీయమని జేసీఐ వరంగల్ కాకతీయ ప్రెసిడెంట్ జేసీ వంశీకృష్ణ ఐలి తెలిపారు. ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ ఎన్నికకు సహకారం అందించిన తెలంగాణకి జేసీలు సునీల్ కుమార్, శిరీష్ దండులకు కృతజ్ఞతలు తెలియజేశారు. మరియు వరంగల్ ప్రెసిడెంట్ వంశీకృష్ణ అసెంబ్లీలకి హాజరై వారికి కేటాయించిన ఓట్లని నిలుపుకున్నారు. మరియు గత సంవత్సరం జేసీఐకి చేసిన సేవలకు గాను ఉత్తమ జాతీయ డైరెక్టర్ గా రమేష్ కు 100% ఎఫిషియన్సీ విభాగంలో వంశీకృష్ణకు జాతీయ అవార్డులు దక్కాయి. తెలంగాణ జోన్ కు కూడా మరిన్ని అవార్డులు దక్కించుకున్నారు. ఈ కార్యక్రమంలో జేసీ రాజు నరులపురం, జేసీ మహేందర్ గుండం, జేసీ శివ, జేసీ అశోక్, జేసీ కమల్, నవీన్ హాజరయ్యారు. ఇంటర్నేషనల్ ఇండియా జేసీఐ ఇండియా ఆల్మోస్ట్ స్టార్ట్ అయ్యి 75 సంవత్సరాలు సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకోవడం జరిగింది. జేసీఐ అనేది ఇంటర్నేషనల్ సంస్థ, దాదాపు 35 దేశాలలో ఇది ఉండడం జరిగింది. ఇప్పటికీ దాదాపుగా 110 సంవత్సరాలు జేసీఐ అనేది ఫౌండేషన్ స్టార్ట్ అయింది. 2015లో దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. దీని యొక్క దృక్పథం ఏంటంటే ఎక్కువగా లీడర్స్ని క్రియేట్ చేయడానికి ఒక ఆర్గనైజేషన్ అనేది దోహదపడుతుంది. యూత్ లీడర్షిప్ ఆర్గనైజేషన్ అని చెప్పొచ్చు. అండ్ ఒక ఎంటర్ప్రీనర్స్ని, బిజినెస్ని, వీళ్ళందరినీ కూడా ఈ యొక్క ఆర్గనైజేషన్ ద్వారా ఎంతోమందికి ఒక ఉపాధిని, ఒక అవకాశాన్ని ఈ యొక్క ఆర్గనైజేషన్ కల్పిస్తూ ఉంది. ఇది ఈ రోజున బెంగళూరులో నేషనల్ కన్వెన్షన్, 68వ నేషనల్ కన్వెన్షన్ అనేది జేసీఐ ఇండియా అంటే ఇండియా మొత్తంలో ఉన్నటువంటి 60,000 మంది నుంచి దాదాపు ఒక 3,000 మంది అక్కడ దగ్గరికి గ్యాదర్ అయ్యి ప్రెసిడెంట్స్ ఒక నేషనల్ కన్వెన్షన్ తీసుకోవడం. కొత్తగా నేషనల్ ప్రెసిడెంట్ 2024 ఇయర్కి ఉన్నటువంటి నేషనల్ ప్రెసిడెంట్ని, నేషనల్ వైస్ ప్రెసిడెంట్స్ని, నేషనల్ డైరెక్టర్స్ని ఎన్నుకోవడం జరిగింది. సో ఈ యొక్క నేషనల్ ప్రెసిడెంట్, నేషనల్ వైస్ ప్రెసిడెంట్స్లో నేషనల్ ప్రెసిడెంట్ అడ్వకేట్ రాకేష్ శర్మని కేరళ నుంచి జరిగింది. వంశీకృష్ణ ఐలి, ఐఎమ్ ప్రెసిడెంట్ 2023 జేసీఐ వరంగల్ కాకతీయ. సో ఈరోజు మా జేసీఐ వరంగల్ కాకతీయ ఫౌండర్, ప్రెసిడెంట్ అండ్ ఆల్సో నా దగ్గర మిత్రుడు. ఈరోజు ఈ జేసీఐ వరంగల్ కాకతీయ జూనియర్ ఛాంబర్ ఇంటర్నేషనల్ ప్రపంచవ్యాప్తంగా 1915 నుంచి ఒక యువతకి ట్రైనింగ్స్, యువతను ముందు తీసుకొచ్చే దాంట్లో ప్రముఖంగా పాత్ర పోషిస్తున్న ఆర్గనైజేషన్. దీనికి 7 సంవత్సరాల తర్వాత తెలంగాణ నుంచి నేషనల్ టీంలోకి మనవాడు సెలెక్ట్ కావడం, అది మన వరంగల్ వాసి అయి ఉండడం, నా మిత్రుడు కావడం చాలా సంతోషంగా ఉంది. అది నా ప్రెసిడెన్సీలో కావడం ఇంకా సంతోషంగా ఉంది. సో ఇది నిజంగా మన వరంగల్ యువతకి నెక్స్ట్ తీసుకోవడానికి, మనం ఇంకా కొన్ని సేవలు ఎక్కువ చేయించుకోవడానికి మన తరఫున వ్యక్తిగా నేషనల్లో రిప్రజెంట్ చేయడం అనేది చాలా హ్యాపీగా ఉన్నది. సో నెక్స్ట్ ఈ తరఫున నెక్స్ట్ ఇయర్ రాబోయే ప్రెసిడెంట్ కూడా, వాళ్ళ ప్రెసిడెంట్ టీం కూడా ఏదైతే ఉందో ఇంకా ఉత్సాహంగా పనిచేయడానికి ఇది ఒక అవకాశం అనుకోవచ్చు మనం. సో దీంట్లో భాగంగా సో మా వరంగల్ వాసి, మా ఫౌండర్ మెంబర్ అంటే జేసీఐని వరంగల్లోకి తీసుకొచ్చిన వ్యక్తిగా ఆయనకి వాళ్ళు అక్కడ నేషనల్గా రిప్రజెంట్ చేయడం అంటే మామూలు విషయం కాదు. సో దీనికి సహకరించిన నేషనల్ ప్రెసిడెంట్స్ అండ్ మా కీజేసీస్ అయిన మా జోన్, తెలంగాణ జోన్ నుంచి కీజేసీస్ అయిన సునీల్ కుమార్ సార్కి అండ్ మా శిరీష్ దండు సార్కి అండ్ మా జెడ్పీ గారికి, నూతన జెడ్పీకి అండ్ మా జోన్ ప్రెసిడెంట్స్కి అండ్ మా లామ్ మెంబర్స్ అందరికీ నిజంగా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇది చాలా సంతోషకరమైన విషయం ఈరోజు. థ్యాంక్ యూ.